నా సేవకుడు డేవిడ్, నిన్ను నేను గొర్రెల మంద నుంచి తీసుకొచ్చింది ఇజ్రాయెల్ని పరిపాలించడానికి. నీ ప్రజలకు ఒక ప్రదేశాన్ని కూడా ఇచ్చాను, వారికి సొంతంగా. వారు అక్కడే జీవించవచ్చు శాశ్వతంగా. ఇక నా ఇల్లు విషయానికి వస్తే రోజులు గడిచాక అది సాధ్యమవుతుంది. నువ్వు నీ పెద్దలతో కలిసి నిద్రిస్తావు. నేను నీ బీజంతో ఈ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాను. కానీ నా దయ ఎల్లప్పుడూ అతనిపై ఉంటుంది. సాల్ను ఆగ్రహించినట్టు ఇతని విషయంలో ఎన్నడూ జరగదు. నీ ఇల్లు, నీ సామ్రాజ్యం శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా నా కుమారుడు ప్రభువుకి కోవెలను నిర్మిస్తాడు. అవును.